సిటీలోని ఈ పర్పుల్ గ్యాంగ్ చేసే అన్యాయాల్ని ఎవ్వరు ఆపలేకపోతున్నారు. ఇప్పటికే చాలా అంటే చాలా మందిని పొట్టన పెట్టుకున్నారు. వీళ్ళని ఆపడానికి ఎవ్వరు కూడా ధైర్యం చేయట్లేదు. అలానే ఉన్న పోలీసులు కూడా హతమార్చారు. ఏ పోలీస్ అయినా ఎదురొస్తే వాణ్ణి ఇంకలనే ఆయన ఫ్యామిలీని మొత్తాన్ని చంపేస్తున్నారు. వీళ్ళు ఎంత డేంజర్ అయ్యారంటే సిటీ మొత్తం వీళ్ళ ఆధీనంలోకి వచ్చింది. అలానే ఇప్పుడు సిటీలో ఎవరెవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా ఇంట్లోపల నుంచి బయటికి రాకండి. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఇంట్లోకి వచ్చి మరి దోచుకుంటున్నారు. అలానే వాళ్ళని కొట్టి చంపేస్తున్నారు కూడా. ప్రతి ఒక్కరు ఇంటికి తాళాలేసుకొని భద్రంగా ఇంట్లోనే ఉండండి. ఇప్పుడు సిటీలో ఉన్న ప్రజలు ఎవ్వరు కూడా బయటికి రావట్లేదు. వీళ్ళని మొత్తం పట్టుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో కమాండ్స్ కూడా తీసుకొస్తున్నారు. కానీ ఎవరిని కూడా ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళందరినీ వీళ్ళు చంపేస్తున్నారు. వీళ్ళ గ్యాంగ్ ఒకటి కాదు, ఇద్దరు కాదు, చాలా అంటే చాలా మంది ఉన్నారు. మీరు మీ జాగ్రత్తల్లో ఉండండి. జాగ్రత్తలనే తీసుకోండి, లేకపోతే మీ ప్రాణాలకన్నీ ముప్పు. అందుకే మీరు ఎవ్వరు కూడా ఇల్లు వదిలి అస్సలు బయటకి వెళ్ళకండి. ధనువన్న, ఎవరు వీళ్ళు? వామ్మో, పర్పుల్ గ్యాంగ్. ధనువన్న, ఇప్పుడు నేను ఆడుకోవడానికి బయటికి వెళ్ళాలి. నా సెలవులు అయిపోయాయి, ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ధనువన్న, ఏటి చెప్పు. ఇప్పుడు నేను ఆడుకోవడానికి బయటికి వెళ్తాను. ఇప్పుడు వెళ్ళొద్దు అయితే మాత్రం అసలు వెనకు. ధనువన్న చెప్పు, వెళ్తా నేను. సించాన్, ఈ పర్పుల్ గ్యాంగ్ ఎంత డేంజరస్ అంటే అస్సలు వద్దు. మనం అస్సలు ఇప్పుడు ఏ మాత్రం మిస్టేక్ కూడా చేయకూడదు. ఎందుకంటే అవెంజర్స్ కూడా ఇక్కడ ఎవరు లేరు. మనం మాత్రమే ఉన్నాం. మన సిటీని కాపాడడానికి ఎవరు లేరు. సించాన్, ఇప్పుడే అర్జెంటుగా నేనైతే ఒక ఇంపార్టెంట్ అయిన మూవ్ తీసుకోబోతున్నాను. మన ఇంట్లోకి ఎవ్వరు కూడా ఒక్కడు కూడా అడుగు పెట్టకుండా ఇంటి చుట్టూ మొత్తం నేను గోడలు కట్టేస్తాను. అలానే బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు కూడా పెట్టేస్తాను. ఓకేనా? కానీ తనువన్నా, నేను నా ఫ్రెండ్స్ తో ఒక్కసారి కూడా ఆడుకోలేదు. ఈ ఒకే ఒక్క రోజు ఆడుకొని వెళ్ళొచ్చేస్తా. ఎవరికి తెలియదు. ప్లీజ్ తనువన్నా, ఏం చేస్తున్నావో చెప్పు. నో 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 వే సించాన్. ఎప్పుడు నీకు ఏం కావాలంటే అది ఇచ్చాను, ఏం కావాలంటే అది చేశాను. ఈసారి మాత్రం ఇంపాసిబుల్. ఆగు, ఇల్లు మొత్తం ఇప్పుడైతే నేను గోడలు కట్టబోతున్నాను, ఎవ్వరు లోపల రానివ్వకుండా. ఎస్ సించాన్, చూడు, ఇది వచ్చేసి ఒక గోడ అనమాట. ఇది ఎంట్రన్స్ లో ఉన్న గోడ అయితే మాత్రం క్లోజ్ అయ్యింది. అలానే మన గరాజ్ కి కూడా లాక్ వేసాను. ఈ ఎంట్రన్స్ నుంచి ఎవ్వరు కూడా రాలేరు. ఎందుకన్నా మంచిదని కట్టాను. ఇదైతే అవసరం లేదు, ఎందుకంటే మనం చాలా సేఫ్ గా ఉండాలి. ఆ గ్యాంగ్ వాళ్ళు మళ్ళీ వస్తారు. కమాన్, ఇగో అలానే దీనిపై నుంచి ఎవరైనా పైకి ఎక్కచ్చేమో. ఈ చెత్త కుండీలు కూడా తోసి పడేద్దాం. ఎస్, పడవే, పడు పడు పడు. ఎస్ సించాన్, ఇప్పుడు అలానే మన ఇంట్లో ఉన్న మెయిన్ మార్గాలన్నీ ఎవరెవరైతే ఎలా అయితే లోపల రాగలరో ఆ చుట్టూ వచ్చేసి నేనైతే ఆల్రెడీ తెచ్చుకున్న బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు అయితే వేయబోతున్నాను. రారా సించాన్, చెప్తున్నా కదా, నువ్వు నోరు మూసుకొని సైలెంట్గా నేను చెప్తున్నాను అది చెయ్యి. ఏ మాత్రమైనా నేను చెప్పేది వినకపోతే మాత్రం అస్సలు బాగోదు. ఎందుకంటే ఈరోజు చాలా డేంజరస్ అని చెప్తున్నాను కదా. ఈ ఒక్క రోజుకి మనం ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడు నేను ఆడుకోవడానికి వెళ్ళాలి. ఏం చేయబోతున్నావో చెప్పు ధనువన్నా, ప్లీజ్. ఈ ఒక్క రోజు అబ్బా, ఒక్క రోజు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తారు. ఏం అవ్వదు నాకు. సించా, నీ నోటికి తాళం వేస్తే కొంచెం బెటర్ అని చెప్తున్నాను. ఓకేనా? సైలెంట్ గా ఉండు ప్లీజ్. దీనికి ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తీసుకొచ్చాను. అది సౌండ్ ప్రూఫ్ కూడా చాలా బాగుంటుంది. ధనువన్నా, ఇల్లు చుట్టూ మొత్తం నువ్వు కప్పేస్తున్నావా? ఏం చేసావు? ఇప్పుడు అక్కడ గ్లాస్ ఎందుకు వేసావు ధనువన్నా? ఈ గ్లాస్ వల్ల ఏంటి ఉపయోగం? వాళ్ళ గ్లాస్ మళ్ళీ బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేస్తారు కదా. సించా, నీకు తెలిసిన విషయమే. మన ఇంటి చుట్టూ వచ్చేసి ప్రతిదీ కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్. ఇంకా అలానే ఎవ్వరు కూడా గ్రెనేడ్ తో కూడా పేల్చలేరు. అంత పవర్ఫుల్ గ్లాస్ ఇది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనమైతే కిందన ఒకే ఒక్క ద్వారం ఉంది, దాన్ని కూడా మూసేద్దాం. ఎందుకంటే చాలా చాలా డేంజరస్. వాళ్ళు వస్తే మాత్రం ఒక్కసారిగా టెర్రరిస్ట్లా ఒకేసారి అటాక్ అయ్యి లోపల ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తున్నారు. మనకు అసలు ఏం కాకూడదు. సించాన్, నేను చెప్పినట్టుగానే నువ్వు వెనక్కేరా. అస్సలు నువ్వు మాత్రం ఏ మాత్రమైనా మొండితనం చేసిన మాట వినకపోతే అస్సలు బాగోదు. ఓకే, ఇంకా ఎక్కడుంది మనకి వే? ఇటు సైడ్ లేదు, ఇటు సైడ్ లేదు, ఇటు మొత్తం అంతా కవర్ ఉంది, ఇటు సైడ్ లేదు. ఓకే, ఇంకా రిమైనింగ్ ఇది ఒక్కటి మాత్రమే. ఇది క్లోజ్ చేసామంటే లోపలికి ఎవ్వరు రాలేరు. క్లోజ్ చేస్తే దర్జాగా పడుకోవచ్చు. ఓకేనా? నాకు నిద్ర పట్టట్లేదు రోజు రోజుకి ఈ గ్యాంగ్ వల్ల. అమ్మయ్యా, ఫైనలీ దీన్ని కూడా మనం ఫిక్స్ చేసాం. సించాన్, నేను ముందే తెచ్చిపెట్టుకున్నా ఈ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులన్నీ. ఫైనలీ సెటప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రతిదీ కూడా కంప్లీట్ చేసేసాను. ఎప్పటి నుంచో నేను ఇది చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే రోజు రోజుకి వీళ్ళ వల్ల ఎవరికి నిద్ర ఉండట్లేదు. రాత్రి పగలు భయపడుతూనే పడుకుంటున్నాం. అందుకే ఈరోజు మంచిగా పడుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ప్లీజ్ అబ్బా, నాకు సెలవులన్నీ అయిపోతున్నాయి. లాస్ట్ ఒక్కసారి వెళ్ళొచ్చేస్తానబ్బా. ప్లీజ్ ధనువన్నా, నా మాట విను. సించా, నాకైతే నీ పైన డౌట్ వేస్తుంది. నువ్వు ఇంతగా అడుగుతున్నావంటే ఏమన్నా చేయొచ్చు. అందుకే నేను ఫ్రంట్ డోర్ కూడా లాక్ వేసేస్తున్నాను.
ఫైనల్లీ దీనికి కూడా ఒక లాక్ వేస్తే నోరు మూసుకుని ఇంట్లోనే ఉంటావు. దీనికి కూడా నేనైతే లాక్ వేసాను. రే సించాన్, నేను చెప్తున్నాను, నాకు తెలియకుండా ఏమన్నా చేస్తే అస్సలు బాగుండదు. రే, పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలి. నువ్వే కాదు, ప్రతి పిల్లాడు కూడా పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటేనే రేపొద్దున మీకు ఉపయోగపడుతుంది. సరే, మనమైతే మాత్రం వెళ్ళి పడుకుందాం. నాకు చాలా నిద్ర వస్తుంది. ఓకే, ఇప్పుడు పడుకోవాలబ్బా, నా వల్ల కావట్లేదు. గుడ్ నైట్. ఈ ధను అన్న చూడండి ఎలా పడుకున్నాడు. ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అందరం వచ్చేసి ప్లాన్ చేసుకున్నాం బుద్ధుగాడి ఇంటికాడ మీట్ అవుదామని. బుద్ధుగాడల అమ్మ నాన్న ఎక్కడికో బయటికి వెళ్తున్నారు. అందుకే బుద్ధుగాడల ఇంట్లో మంచిగా వెళ్ళి ఆడుకుందామంటే ఈ ధను అన్న ఆడుకునివ్వట్లేదు. అబ్బా, దీనికి ఏదో లాక్ వేసాడబ్బా. ఈ లాక్ ఎలా తీయాలో అర్థం కావట్లేదు. ఈ గ్లాస్ ఓపెన్ అయ్యేటట్టుగా లేదే. నాకు కోపం వస్తుంది. సరే, ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం. పైన డోర్ ఎలా అయినా ఓపెన్ చేయాలి. ఈ ధను అన్న వచ్చేసి ఎందుకబ్బా ఎప్పుడు ఇలా చేస్తాడు? ఎప్పుడు ఆడుకుందామన్నా సరే ఇంతే. ఇటు సైడ్ వచ్చేసి ఇవన్నీ క్లోజ్ ఉన్నాయి. మనం పైకి వెళ్ళి ఒకసారి చూడాలి. ఏంటో మంచిగా ఈరోజే ప్లాన్ చేసుకున్నాం అబ్బా. రేపటి నుంచి స్కూల్లో ఒక్కసారి ఆడుకోవడానికి వెళ్తానంటే అస్సలు వెళ్ళనివ్వట్లేదు. అందుకే నాకు కోపం వస్తుంది అబ్బా. ఈ డోర్ లాక్ వేసాడు. సరే, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం మనం. ఎక్కడ కూడా మనకైతే ఎటువంటి ఖాళీ కనిపించట్లేదు. సరే, ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. ధను అన్న దగ్గర తాళాలు ఉన్నాయి. ఆ తాళాలు మనం కొట్టేసి ఓపెన్ చేస్తే సెట్ అయిపోతుంది. ఎస్, సైలెంట్గా మనమైతే వెళ్దాం. ఈ ధను అన్న అయితే మాత్రం ఇవన్నీ క్లోజ్ చేశాడు. ఈ తాళాలు వచ్చేసి వెనక జోబిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు మనం సైలెంట్గా తాళాలు అయితే వేసేయబోతున్నాం. ఎస్, తాళాలు వేసేస్తా. ఇప్పుడు నేను ఎలాగైనా సరే ఆ తాళాలు కొట్టేసి ఇక్కడి నుంచి తప్పించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటా. మేమందరం ఈరోజు హైడ్ అండ్ సీక్ ఆడుకోవడానికి ప్లాన్ చేసాం. ఎస్, ఫైనల్లీ ధను అన్న తాళాలు దొరికేసాయి. ఎస్, అన్ని తాళాలు తీసేసుకుందాం. ఎస్, ఫైనల్లీ మనకైతే తాళాలు దొరికేసాయి. ఏ సించాన్, లగెత్తో, ధను అన్నకి అస్సలు కనబడకూడదు. అమ్మా, ఈ ధను అన్న అంతే అప్ప. ఎప్పుడు ఎక్కడికైనా వెళ్తానన్నా ఏమన్నా చేస్తానన్నా నన్ను వద్దు 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 అంటూనే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళవడు, ఏమీ చేయనివ్వడు. ఫైనల్లీ తాళం దొరికేసింది. ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ అయిపోయింది డోర్. సూపర్, అది లెక్క అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి ఈ గరాజ్ని కూడా మనం ఓపెన్ చేయాలనుకుంటా. ఈ గరాజ్ని కూడా ఓపెన్ చేసేసినట్టయితే సెట్ అయిపోతుంది. మొత్తం రాయితో కట్టేశాడు ఈ ధను అన్న. ఈ గరాజ్ ఓపెన్ చేయడానికి లాక్, ఈ లాక్ కూడా ఉంది. ఈ లాక్తో రిమోట్తో ఓపెన్ చేసేద్దాం. ఈ రిమోట్ బటన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఎస్, ఫైనల్లీ మనకి కారు కూడా దొరికిపోయింది. ఇక లేట్ చేయకుండా తొందరగా వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారబ్బా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరితోనే ఆడేసుకోవాలి. సూపర్గా ఉంటుంది. ఓ సించాన్, ఈరోజు నీకు స్వతంత్రం దొరికింది. ఈరోజు నువ్వు వెళ్ళి ఆడేసుకుంటావు సించాన్. ఓ సించాన్. ఓకే, మనమైతే తొందరగా వెళ్ళి పూర్తిగా ఆడుకొని ఎంజాయ్ చేయాలి ఈరోజు. మొత్తానికి హైడ్ అండ్ సీక్లో నేను తోపు అవ్వాలి. ఎస్, ఫైనల్లీ మనమైతే బుద్ధుగాడి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. వీళ్ళ ఇంటికాడ అందరూ ఉన్నారు. మన ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి రెడీగా ఉన్నారు అనమాట. లాస్ట్ డే కాబట్టి కొంచెం ఎంజాయ్ చేయాలి కదా. అందుకే అరే, ఈ బుద్ధుగాడల మమ్మీ డాడీ వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నారు. కానీ వీళ్ళ మమ్మీ డాడీ ఎలా వెళ్ళిపోతున్నారు? సిటీలో క్రిమినల్స్ ఉన్నారు కదా, మరి వీళ్ళందరూ ఎలా ఉంటారు? రే బుద్ధు, వచ్చేసండ్రా. ఒరే సించను, ఎంతసేపు రా? నీకోసం ఇందాక నుంచి ఏడ్ చేస్తున్నావు. మా అమ్మ నాన్న వెళ్ళిపోయారు ఇప్పుడే ఆడుకుందాం పర్రా సించను. ఆడుకోవడం కాదురా, ఈ సిటీలో వచ్చేసి పర్పుల్ గ్యాంగ్ డేంజర్ అంట. మా తను అన్న పంపిలేదు, అందుకే నేనైతే రావడానికి సమయం పట్టింది. ఇప్పుడు మీ మమ్మీ డాడీ మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయారు? అంత డేంజర్ అయిన పర్పుల్ గ్యాంగ్లు ఉంటే. రేయ్, తొందరగా వెళ్ళండి. సిటీలో ఎవడెవడైతే కనబడతాడో అందరినీ వచ్చేసి మీరు మన స్థావరానికి తీసుకొచ్చేయండి. ముందుగా వచ్చేసి మన టార్గెట్ చిన్నపిల్లలే. ఎందుకంటే చిన్నపిల్లల యొక్క పార్ట్స్ అయితే మనం అమ్మబోతున్నాం, దుబాయ్కి షిఫ్ట్ చేయబోతున్నాం. అప్పుడు మనకైతే పూర్తిగా డబ్బు అయితే రాబోతుంది. మొత్తానికి మన మాఫియా ఏ తోపులో ఉంది. మనల్ని ఇప్పుడు ఎవ్వరు ఆపులేరు. మన మీద గ్యాంగ్స్టర్స్. తొందరగా వెళ్ళండి రా చవటల్లారా. ఒరే సించను, నువ్వేం టెన్షన్ పడకరా. ఇగో మా అన్నయ్యలు ఉన్నారు, అదిగో నా వెనక్కి అగో అక్కడ ఉన్నారు కదా, వాళ్ళే మా ఇద్దరు అన్నయ్యలు. వాళ్ళు మనకేం కాకుండా చూసుకుంటారు. మన ఇంట్లోకి వెళ్ళిపోతే సేఫ్. అంతవరకు మనమైతే హైడ్ అండ్ సీక్ ఆడుకుందామా? మొత్తానికి సేఫే కదా. నాకు తెలుసురా మొత్తం సేఫే అని, టెన్షన్ ఎందుకు. సరే కానీ ఇప్పుడు ఎలా ఆడతాం, ఏం చేస్తాం, ఎవరు ఇప్పుడు దొంగ చెప్పండి, ఎవరు కనిపెడతారు? నాకైతే మంచి ప్లేస్లు ఉన్నాయి దాగోడానికి. నేనైతే దొంగ ఉన్నబ్బా. దొంగ ఇంకెవరో ఒకరు ఉండండి, నేనైతే అసలు ఎవరుంటారు ఇప్పుడు దొంగ? అది కాదుడా,
అవునరా, ఇప్పుడు ఎవడంటే ఆ గుండుగాడే ఉంటాడు, ఎప్పుడు నేనే ఉంటాను. ఆ గుండుగాడు ఈసారి ఎలాగైనా దొంగ. గుండు నువ్వేంట్రా వెళ్ళి ఎక్కట్టు. ఇప్పుడు నేనేంట్రా? సరే నేను వెళ్ళి ఎక్కడతాను, మీరు అందరూ దాగండి. తొందరగా దాగండి. రే కనిపెట్టి ఒక్కొక్కరికి చొక్కలు చూపిస్తా. నేను తోప లెక్కెట్టా. 1 2 3 4 5 6 7 8 9 ఏ ఆ గుండుగాడి మళ్ళీ తప్పు ఎక్కాడా? నేను తొందరగా వెళ్ళి దాగునిపోతా. నాకు మంచి ప్లేస్ తెలుసు, నేను అక్కడికి వెళ్ళి దాగునిపోతా. ఒలే చెల్లి నువ్వు కూడా దాగునిపోతే. ఎలాగైనా సరే ఎవరికి దొరకకూడదు. ఎప్పుడు ఆడుతూ నేను పట్టు దొరికిపోతున్నావు. ఈసారి అస్సలు దొరకను, పట్టు ఆడే దొరుకుతాడు. నేనైతే అస్సలు దొరకను. ఇప్పుడు పట్టు దొరికినోడైతే వేయిస్తాను అంటున్నారు వీళ్ళు. అందుకే నేను ఎవరికి దొరకకుండా మంచి ప్లేస్ కనిపెట్టుకున్నాను. ఎక్కడ ప్లేస్ అంటే ఎక్కడ ఇదిగోండి ఈ స్తంభం ఉందా, ఈ స్తంభం వెనక్కి నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఇంట్లోకి వెళ్తే అవుట్, ఇంట్లోకి వెళ్ళకూడదు కాబట్టి నేను ఎక్కడ దాగుండిపోతున్నాను. ఇది మంచి ప్లేసు, ఇక్కడ ఉన్నామంటే ఎవరికి కూడా తెలియదు. పర్ఫెక్ట్, ఇప్పుడు సూపర్ ప్లేస్కి నేను వచ్చాను, ఎవరికి కనబడను. రే ఇప్పుడు నేను దాగుంటా. ఆ పొట్టుగుండు నేను అసలు నమ్మను. అన్ని తప్పులు లెక్కెట్టేసి ఫాస్ట్గా వచ్చేస్తాడు, మళ్ళీ దొరికిపోతాం. రే మీరు కూడా తొందరగా దాగండి. నేను ఎక్కడ దాగోవాలనుకుంటున్నానంటే నాకు ఒక ప్లేస్ తెలుసు. నేను ఎప్పటి నుంచో ఇక్కడికి రాకముందే ఒక మంచి ప్లేస్ని దాచుకున్నాను. ఆ ప్లేస్ నాది, ఎవరు కూడా దాగుండకూడదు. ఎక్కడో తెలుసా ఆ ప్లేసు? అరే ఏదిది? ఇక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ ఉండాలి కదా, ఎక్కడికి పోయింది? ఎక్కడ? ఈ పెద్దదైతే ఉంది, పెద్ద దీంట్లో దాగుంటే దొరికిపోతాం అబ్బా. చిన్న దీంట్లో దాగుంటేనే సరే. ఇక్కడే ఉందా? నేను కన్ఫ్యూజ్ అయిపోయాను అబ్బా. ఇక్కడే ఉంది. దీని లోపలికి వెళ్ళి మనం దాగున్నామంటే ఎవరికి తెలియదు. గుండు కూడా అసలు కనిపెట్టలేడు, అసలుకే పొట్టాడు నాకంటే. సూపర్, ఇది మంచి ప్లేస్ కదా, అసలు కనిపెట్టలేడు. నాది కదా బెస్ట్ ప్లేస్. ఊరే ఈ సించాన్ గడ నా ప్లేస్ తీసుకున్నట్టుకున్నాడు. సరే నాకు కూడా మంచి ప్లేస్ ఉంది, ఇందులో దాగుందిమా. వద్దబ్బా, ఇందులో మళ్ళీ పట్టనేమో. సరే కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఎక్కడా? నా ఇంట్లో నాకే తెలియట్లేదు అబ్బా ప్లేస్లో. నేను మర్చిపోయాను, ఎక్కడ దాగుందాం? మర్చిపోతున్నానే, నాకు కనబడవు. అరే ఇక్కడ దాగుందాం. అరే సించాన్ ఇక్కడ దాగున్నావా? అది నా ప్లేస్ రా. పోనీలే, ఏం చేస్తాం, ఆడికి కూడా ఇచ్చాను. సరే ఇది మన ఇల్లే కాబట్టి మనకు బోల్డ్ అని ప్లేస్లు తెలుసు. ఆ ప్లేస్లో మనం దాగుంటే అస్సలు కనబడం. రూల్ ప్రకారంగా ఇంటి కిందకైతే వెళ్ళకూడదు, ఇంటి కిందకి వెళ్తే అవుట్. ఎక్కడా? అరే మంచి ప్లేస్ కనబడవే. మంచి ప్లేస్ ఎక్కడుంది? ఇదిరా, ఈ తుప్పలా దాగుంటే ఎవరికి తెలీదు. బెస్ట్ ప్లేస్, నాకు కరెక్ట్గా హైట్ కింద ఉంది. ఇందాక నుంచే నేను గమనిస్తా ఉన్నాను, ఆడొచ్చేసి కొంతమంది పిల్లలు దాగున్నారు. నేను చూశాను, వాళ్ళేదో ఆటలు ఆడుతూ ఉన్నారు. ఇదే మంచి సమయం, మన బాస్ మనల్ని మెచ్చుకోవాలంటే తొందరగా ఇళ్ళని పట్టుకొని మనం వెళ్ళిపోవాలి. నేను కూడా దాగవాలి కదా, మర్చిపోయానే. సరే నేను తొందరగా వెళ్ళాలి, ఎందుకంటే పొట్టి గుండెడు తొందరగా వచ్చి కనిపెట్టేస్తాడు. ఎక్కడ దాగుందాం? ఎక్కడ? నాకు మంచి ప్లేస్ కావాలబ్బా. నేను చిన్నగా ఉంటాను కాబట్టి ఏ ప్లేస్లో అయినా సరిపోతాను. నాకు ఒక మంచి ప్లేస్ తెలుసు. ఎక్కడంటే ఇదే, ఇక్కడ దాగుంటే మొత్తానికి సరిపోతుంది. ఎక్కడ ఇది? రే అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉన్నావా? వెళ్ళే, ఎక్కడికి కొట్టినావు? వెళ్ళు, ఇది నా ప్లేసు. నువ్వు వెళ్ళి ఎక్కడి నుంచే, ఎప్పుడు దొరికించేట్టున్నాను. నువ్వు వెళ్ళి ఎక్కడి నుంచే. రీ నన్ను అందరూ పొట్టుకుంటూ అంటారా? అయిపోయారా మీరు? దొరుకుతారు కదా ఒక్కొక్కరికి, చొక్కలు చూపిస్తా. వచ్చేసాను. వీళ్ళు ఎక్కడ దాగుంటారంటే ఇక్కడ చెట్లు కడ ఎవడు లేడు. ఎక్కడ? రే ప్రతి ఒక్కరిని కనిపెడతా. గుండోని అంటున్నారు కదా, నాకు కూడా జుట్టు వస్తుందిరా, అప్పుడు చెప్తాను. మీరు కూడా వెళ్ళరా, గుండెలు చేసుకోరా. బాస్ తొందరగా వెళ్దాం పదండి. ఎందుకంటే ఈ పిల్లకాయలు అందరూ ఇదేదో దాగుడు మూతలు ఆడుతున్నారు. వాళ్ళు దాగుంటారు, మనము కనిపెడదాము. మనము కనిపెట్టి వాళ్ళు మోసుకొని మన బాస్ దగ్గరికి తీసుకెళ్లి వీళ్ళు దుబాయ్కి అందరికి అమ్మేద్దాం. మంచి పని. వీళ్ళు దాగుంటారు, మనము కనిపెడతాము. వీళ్ళు దాగుంటారు, మనము కనిపెడతాము. ఎక్కడ దాగుంటారో ఎవరిని కూడా వదలకండి. ఒక్కొక్కడు ఒక్కొక్క ప్లేస్ లో వెతకండి, ఎందుకంటే వీళ్ళు ఎవరు తప్పుకోకూడదు. వినబడిందే, ఇక్కడ ఎవరో మాట్లాడారో. ఒరే నాకు వినబడిందిరా. ఎవడో మాట్లాడాడో బయటికి రండి. దొరికిపోతారా రే, అందరినీ కనిపెట్టేస్తా నేను. ఇల్లు దాటి వెళ్ళకూడదు, ఇల్లు దాటి వెళ్తా కూడా అందరికి. ఎవరు నువ్వు? అంకుల్, ఎవరు మీరు? అంకుల్ వదిలిపెట్టండి. అంకుల్ ఎవరు మీరు? అంకుల్ మీరు ఆడుతున్నారా?
పర్పుల్ గ్యాంగ్ వాడిని. ఇప్పుడు నిన్ను అమ్మేస్తాం, దుబాయ్కి అమ్మేస్తాం. ఈ పిల్లకాయలు ఎక్కడ దాగున్నారు ఏంటో, ప్రతి ఒక్కరిని కనిపెట్టేస్తా నేను. ఎవరు ఈ బుజ్జి పాప? అయ్యో బుజ్జి పాప, ఐస్ క్రీమ్ తింటావా? ఐస్ క్రీమ్ కావాలా? కావాలి అంకుల్, నాకు కొని పెడతారా మీరు? ప్లీజ్ అంకుల్, నాకు కొని పెట్టండి సరేనా? నేను తింటాను, నాకు చాలా ఇష్టం ఐస్ క్రీమ్ అంటే. కొని పెట్టండి అంకుల్. కొని పెడితే పాప, నీ కోసం, నీ కొని పెట్టడం కోసమే నేను ఉన్నాను కదా. ఇక్కడ కాదు, కొని పెద్దం ఎక్కడంటే మంచి ప్లేస్కి వెళ్ళి అక్కడే కొని పెట్టి నీకు తీసుకొచ్చా, సరేనా? అంకుల్, నాకు వచ్చేసి మంచి ఐస్ క్రీమ్ కావాలి. అది ఎలా ఉండాలంటే సూపర్ టేస్ట్ ఉండాలి. నాకు చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అంకుల్, కొని పెట్టండి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎవరా అంకుల్? ఎవరది? అయ్యే, వీళ్ళు పర్పుల్ గ్యాంగ్లో ఉన్నారు. అయ్యో, మా తల్లి, అమ్మో. అంకుల్, నన్ను ఎందుకు మీరు ఇలా తీసుకెళ్తున్నారు? మంచిగా మీ వెనక్కి వస్తాను కదా. ఏంటి అంకుల్? అయ్యో, నేను అరవకూడదు. మా అమ్మో, ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి. అమ్మో, మా చెల్లిని తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. మా అమ్మ చెప్పింది నాకు వెళ్ళొద్దని. నేను తెలియకుండా నేను మా చెల్లి వచ్చేసాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అమ్మో, ఇంటికి వెళ్తే మా అమ్మ నాన్న నన్ను కొట్టేస్తారు. అమ్మ, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? తొందరగా వెళ్ళి షించాన్ వాళ్ళ ధనువానికి చెప్పాలి. మనం ధనువానికి చెప్తే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. షించాన్, వామ్మో, షించాన్ని కూడా పట్టుకెళ్ళిపోతాడు అనుకుంటా. వామ్మో, మా చెల్లిని పట్టుకెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు అందరినీ పట్టుకెళ్ళడానికి వచ్చాను. ఇందాక నుంచి వెతుకుతుంటే ఎవరు కనబడట్లేదు. ఈ దాగుడు మూతల దొంగ పోలీస్ ఎవరి దగ్గర ఆడతారు? ఎవడైనా నాకు దొరకాల్సిందే. నేను మీకంటే చిన్నగా ఉండేటప్పుడు బాగా ఆడాను. రేయ్, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసా? దొరికిపోతావు నువ్వు కూడా, నాకు కంగారు పడకు. ఎక్కడున్నాడంటే రారా బుడ్డోడా, రే తాటికాయ తలంతా వేసుకుని ఉన్నావు, నీటి లోపల ఎంతసేపు ఉంటావురా? బయటికి రా. ఇప్పుడు నేను వచ్చేసి నేను తీసుకుని ఎక్కడికి వెళ్ళబోతున్నారో తెలుసా? దుబాయ్ నిన్ను ఫ్లైట్ ఎక్కించి తీసుకెళ్తా. అమ్మో, ఎవరు నువ్వు? అచ్చా, పర్పుల్ గ్యాంగ్, నన్ను వదిలిపెట్టు. అమ్మా, అయ్యా వదిలిపెట్టారే, వదిలిపెట్టు. దున్నపోతున్నా ఉన్నా, వదిలిపెట్టు. అమ్మా ప్లీజ్, వదిలిపెట్టు. అయ్యా, ఈ డోర్ తీయండి, లోపల మేము ఉన్నాం. డోర్ తీయండి. ఎక్కడికి వెళ్తున్నారు? డోర్ తీయండి రా. అరే చించాన్, ఎందుకు అరుస్తున్నావు? వాళ్ళు మనకి ఐస్ క్రీమ్ ఇవ్వడానికి వెళ్తారు. నాకు వచ్చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్. నీకేమిస్తా అన్నారు? నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఉండవమ్మా తల్లే. చాక్లెట్ కాదు, వాళ్ళు బ్లూ గ్యాంగ్, సారీ పర్పుల్ గ్యాంగ్. వాళ్ళు వచ్చేసి మనల్ని తీసుకెళ్ళిపోతున్నారు. వామ్మో, వాళ్ళు మనల్ని అమ్మేస్తారేమో, భయం వేస్తుంది. దుబాయ్కి అమ్మేస్తారంట, భయం వేస్తుంది. నేను తొందరగా వెళ్ళి చెప్పాలి. అమ్మ, మా చెల్లిని తీసుకెళ్ళిపోయారు. తొందరగా వెళ్ళి ఈ ధనువానికి చెప్పాలి షించాన్ కూడా ఉన్నదని. అమ్మ, అదే ఇంటికి వచ్చేసాం. అమ్మ, అదే ఏమైంది? అదే ఇక్కడ ఎవరు లాక్కు ఏంటి? ఈ ధనువన్న మొత్తం గోడే కట్టేశారా? అమ్మా, ఈ పర్పుల్ గ్యాంగ్ వల్ల అందరూ జాగ్రత్తగానే ఉన్నారు, కానీ మేమే తప్పు చేశాం. ఈ డోర్ లాక్. అయ్యా, ఈ డోర్ ఓపెన్ చేయండి. అమ్మా, ఈ డోర్ ఎవరో లాక్ వేసేసారు. ఎలా వెళ్తాం ఇప్పుడు? డోర్ లాక్ వేసి ఇప్పుడు మనకి ఇంకొక ఆలోచన ఉంది. దీని లోపలికి ఎలా అయినా వెళ్ళి ధను అనేక విషయం చెప్పాలి. ధను అనే మాత్రమే మనల్ని కాపాడగలదు. మా చెల్లిని, చించాన్ని, బొద్దుగాన్ని, ఇంకా పొట్టుగుండోని అందరినీ ధను అన్న కాపాడాలి. ధను అన్న, అరే ఎలా ఎక్కాలి దీని పైకి? ఇక్కడ ఉంది కదా, ఈ గోడపై నుంచి నేను తొందరగా ఎక్కేస్తాను. ఈ గోడపై నుంచి ఎక్కిన తరువాత ఇక్కడి నుంచి వీళ్ళ ఇంటి పైకి దిగేసి అబ్బా కింద పడ్డానే. ఏంటిదా ఇది మొత్తం నాకు ఎలా అవుతుంది? సరే, ఇప్పుడు కిందకి వెళ్ళి డైరెక్ట్గా ధనువాన్ని లేపేస్తే సరిపోతుంది. ధనువన్న ఎందుకు ఇలా చేస్తున్నాడో ఏంటో. అరే ఏమైంది ఇక్కడ? ధనువన్న ఏంటి గ్లాస్ కట్టారు? ధనువన్న, ఓయ్ ధనువన్న, ఓపెన్ చెయ్యబ్బా ధనువన్న,
ఓపెన్ చేయి తొందరగా. అబ్బాయి ధను అని ఓపెన్ చేయట్లేదు, పిలట్లేదు, పలకట్లేదు. అయ్యా ఇది సౌండ్ ప్రూఫ్ గ్లాస్ అనుకుంటా, అందుకే ధను అనికి వినబడట్లేదు. ఓయ్ లెగవయ్యా. అయ్యా ఎంత కష్టపడి అంటున్నా, ఇది బ్రేక్ అవ్వట్లేదు. అయ్యో బ్రేక్ అవ్వవే, నువ్వు బ్రేక్ ఎందుకు అవ్వవు? తొందరగా అవ్వు. ఈ ధను అన్న లేచేలేదు, ఎలా లేపాలి? సరే ఇప్పుడు మనం ఇంటి లోపలికి వెళ్ళాలంటే ఇంటి పైనుంచి మనం దూకేసి మెట్ల పైనుంచి మనం అయితే లోపలికి వెళ్ళొచ్చు. అలా నేను వెళ్తాను, ఎందుకంటే చించాన్ గారి ఇంట్లో మేము ఒకప్పుడు ఐడెంటిటీ కాడినప్పుడు నేను అట్లానే దాగున్నాను. ఇప్పుడు నేను తొందరగా లోపలికి పోయి అట్లా వెళ్ళి నేను దాగుండిపోతాను. ఇదే సరైన సమయం. ఇప్పుడు తొందరగా వెళ్ళి ధను అనేది లేపాలి. ధను అన్నది ఏంటబ్బా మొద్దు నిద్రలో పడుకుంటున్నాడు. చించాన్, మా చెల్లి, బొడ్డు, పొట్టి బుడంకాయ అందరూ అందులో ఉండిపోయారు. పొట్టి గుండెడు పాపం, అందరూ పాపం. మా చెల్లి ఇక్కడ కూడా లాకు. అయ్యా ఈ ధను అనేది ఇక్కడ కూడా వేసేసాదే. ఎలా అబ్బా, దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? నా బ్యాగ్లో వచ్చేసి ఒక గన్ ఉంది. ఆ గన్తో నేను ఎలా అయినా దీన్ని ఓపెన్ చేసేస్తాను. దీన్ని ఓపెన్ చేసేస్తే అప్పుడు ఈజీగా ఇది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు రెడీగా ఉందో, ఇప్పుడు నేను దీన్ని ఎలా అయినా సరే బ్రేక్ చేయబోతున్నాను. ఇదిగో తీసుకో. అదే ఏంటిది? బ్రేక్ అవ్వు. అదే ఎంతగా కొట్టాలి దీన్ని, ఎంత కొట్టినా బ్రేక్ అవ్వట్లేదు. ఈ ధను అనే ఏంటి ఎంత మొద్దుగా నిలిచిపోతున్నాడు. తొందరగా లేవాలి. అయ్యే బ్రేక్ అవ్వు. అయ్యే బ్రేక్ అవ్వట్లేదు. ఏంటి బ్రేక్ అవ్వాలి కదా. సరే ఇప్పుడు మనం ఇలా తెచ్చేద్దాం. ఇప్పుడు షార్ట్ గన్తో కొట్టినాను, ఓపెన్ అయ్యి. అదే బ్రేక్ అవ్వకుండా ఏంటి? ఈ ధను అనే వచ్చేసి సౌండ్ ప్రూఫ్ గ్లాస్, ఇంకా అలానే బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వేసుకున్నట్టుగా ఉన్నాడు. ఈ గ్లాస్ వల్ల ఇది ఓపెన్ అవ్వట్లేదు. సరే మనం కిందకి వెళ్ళి ధను అన్ని ఓపెన్ చేపిద్దాం. ధను అన్న లే. అయ్యా ఎంత గట్టిగా కొట్టాలి. అరే లేచదు ధను అన్న, లేచదా ధను అన్న? ఓయ్ ధను అన్న లేచే. ధను అన్న నేను ఎవడ్రాది? అయిపోయి నువ్వు నా చేతిలో. అరే ఎవరు నువ్వు? బాబు, సించాన్ వచ్చేసి లోపల పడుకున్నాడు. సించాన్ని ఇబ్బంది పెట్టకండి, సించాన్ బయటికి రాడు. మీరెందుకు బయట తిరుగుతున్నారు? ఇంట్లోకి రా. ధను అన్న సించాన్ని కిడ్నాప్ చేశారు. సించాన్ ఇంకా మచ్చయ్యి బొడ్డు అందరం వచ్చేసి మేము హైడెన్సీ కాస్తున్నాము. అప్పుడు నేను తొందరగా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాను. సించాన్ని కిడ్నాప్ చేసేసాడు అంకుల్. ఏం మాట్లాడుతున్నావు? లేదు, సించాన్ ఇక్కడే ఉండాలి కదా. ఎలా నాకు అర్థం కావట్లేదు. నో అన్న, సించాన్ వచ్చేసి మీకు తెలియకుండా డోర్ ఓపెన్ చేసుకుని వచ్చేసాడు మా దగ్గరికి. అప్పుడు ఆ పర్పుల్ గ్యాంగులు వచ్చేసి మా చెల్లిని, బుట్టు గాని, చించాన్ని, పొట్టుగుండోని అందరినీ పట్టుకెళ్ళిపోయారు. నో ఇలా జరగకూడదు. అరే ఎందుకు? ఈ పెద్దవాళ్ళు చెప్పిన మాట ఈ పిల్లలు వినకపోతే ఇలాగే జరుగుతుంది. అందుకే వినాలి. రే నువ్వు లోపలే ఉండు, నువ్వు బయటికి రావడానికి లేదు. మా చెల్లిని నేను కాపాడుకోవాలి. ఓపెన్ చేయి ధను అన్న, ఓపెన్ చేయి. డోర్ మూసుకొని ఇంట్లోనే పడుండవు, నువ్వు బయటికి రావడానికి లేదు. ఆగు, నేను వెళ్ళి మొత్తం చూసుకుంటా, ఎవరికేం కాకూడదు. అరే యార్, ఇప్పుడు ఆ పర్పుల్ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళడం కూడా చాలా డేంజర్. అరే యార్, ఇప్పుడు తొందరగా పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పాలి. అరే యార్, ఇప్పుడు ఏం చేయాలి? ఆ పర్పుల్ గ్యాంగ్ చాలా డేంజరస్సే. ఇప్పుడు నేను వాళ్ళ మీదకి అటాక్ వెళ్ళినా నన్ను కూడా పట్టేసుకుంటారు. అప్పుడు సించాన్ని వాళ్ళు కూడా కాపాడలేకుండా అయిపోతాను. సరే ఇప్పుడు తొందరగా వచ్చేసి మనమైతే పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లయితే మొత్తం సెట్ అయిపోతుంది. కానీ సించాన్ గాడు చెప్పాను కదా, అన్నిసార్లు చెప్పినా కూడా బయటికి ఎందుకు వెళ్ళాడు? ఏంటబ్బా, ఈ పిల్లలు పెద్దలు చెప్తే ఒక్కసారి వినాలబ్బా. ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవాలి. అరే యార్, ఎవరైనా తెలియని వ్యక్తులు ఏమన్నా తినడానికి ఇస్తే తినకూడదు. అలానే బయటికి ఎవరైనా తెలియని వ్యక్తులు అక్కడ ఇక్కడ తీసుకెళ్తారంటే అస్సలు నమ్మకూడదు. ఎవరిని బయట వాళ్ళని నమ్మకూడదు. ఎప్పుడు అమ్మ నాన్న చెప్పిన మాటలే నమ్మాలి. అలానే మీరు నమ్మకుండా ఉంటే ఇలానే అవుతుంది. ఈ సించాన్ గడి ఇప్పుడు అలానే చేశాడు. అరే ఇప్పుడు తొందరగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాలి. అప్పుడు వచ్చేసి మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అమ్మా, చాలాసేపటి నుంచి మనం సైకిల్తో కలిసిపోయాం. ఫైనలీ మనమైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు వచ్చేసి మొత్తం పోలీస్ కమాండో మొత్తం రెడీగా ఉందనుకుంటా. తొందరగా వెళ్ళి ఆ పర్పుల్ గ్యాంగ్ని ధ్వంసం చేయాలి. తొందరగా మనం లోపలికైతే వెళ్దాం. ఓకే వచ్చేసాం. తొందరగా వెళ్ళి మన సించాన్ని వీళ్ళందరినీ కాపాడాలి. సించాన్ మీకు అందరికీ ఏం కాకుండా నేను చూసుకుంటా. అయ్యో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ సార్, ఎమర్జెన్సీ, ఇంపార్టెంట్. అరే యార్, ఇంపార్టెంట్ అనే విషయం చెప్పాలి సార్.
అరే ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. కమాండర్ గారు మీరే ఉన్నారా? సార్ ఒక ఇంపార్టెంట్ అయిన విషయం సార్. అదేంటంటే మా 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 తమ్ముడు సించాన్ని ఇంకా అలానే కొంతమంది పిల్లల్ని ఆ పర్పుల్ గ్యాంగ్ వచ్చేసి ఎత్తుకెళ్ళిపోయారు సార్. అది వాళ్ళు ఎలా అయినా సరే కాపాడాలి. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. నేను ఒక్కడిని మాత్రమే ఉన్నాను. డిపార్ట్మెంట్ లో ఉన్న పోలీసులందరూ వాళ్ళ యొక్క జాబ్ ని రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ పర్పుల్ గ్యాంగు ఇంకా అలానే ఎల్లో గ్యాంగ్ కూడా ఉంది. ఈ రెండు గ్యాంగులు చాలా డేంజర్ అయిపోయాయి. ఒకవేళ పోలీసులు పట్టుకోవడానికి వెళ్ళినట్లయితే ఆ పోలీసుల యొక్క ఫ్యామిలీల మీదకి వెళ్ళి అటాక్ చేస్తున్నారు. క్షమించు, నేను దీనికి ఏమీ చేయలేను. ఇప్పుడు కమాండర్ కూడా సిద్ధంగా లేదు. ఏం మాట్లాడుతున్నారబ్బా? అబ్బా మనకి ఇంకా సమయం లేదు, మనం తొందరగా బయలుదేరాలి. అయ్యో ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. అబ్బా చెప్పిన మాట వినకపోతే ఇంకా ఏం చేస్తాం చెప్పండి. సరే మనం తొందరగా బయలుదేరదాం. తొందరగా బయలుదేరాలి. సించాన్ నీకేం కాదు, మొత్తం నేను చూసుకుంటా. ఎలా అయినా సరే ఆ పర్పుల్ గ్యాంగ్ ని మొత్తం నాశనం చేసి సించాన్ని ఇంకా మిగతా పిల్లల్ని పట్టుకొని రావాలి. నువ్వొక్కడివే వెళ్ళి ఏమీ చేయలేవు. ఆగు, నీకు సలహా ఇస్తా. నువ్వు వెనక్కిరా. ఇదిగో నీ వెనక నుంచే మాట్లాడుతున్నాను. నీకేం తెలుసయ్యా? నీకేం తెలియకుండా ఏదో పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు. చెప్పు, ఏం చెప్పబోతున్నావు చెప్పు, తొందరగా చెప్పు, నేను తొందరగా వెళ్ళాలి. నువ్వు పర్పుల్ గ్యాంగ్ ని ఎదిరించడానికి వెళ్తున్నావా? ఇదేమన్నా సినిమా అనుకున్నావా? ఒక్కడే వెళ్ళి అందరినీ కొట్టేయడానికి. ఇదిగో నువ్వొక్కడు కొట్టాలంటే అవ్వదు. నీకంటూ ఒక శక్తి కావాలి, నీకంటూ ఒక సైన్యం కావాలి. ఒకవేళ నీకు దీన్ని బట్టి ఎవరైనా మీకు హెల్ప్ చేయగలరు అంటే అది గ్రీన్ గ్యాంగ్ మాత్రమే. గ్రీన్ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళు. వాళ్ళకి ఇప్పుడు వచ్చేసి సైన్యం లేదు, వాళ్ళు తక్కువ మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళకి పర్పుల్ గ్యాంగ్కి పడదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి గ్రీన్ గ్యాంగ్లో చేరావంటే వాళ్ళు నీకు హెల్ప్ చేసే అవకాశం ఉంది. లేకపోతే నువ్వు ఒక్కడివి ఏం చేయలేవు, ఎందుకంటే అన్ని దారులు మూసుకుపోయాయి. కానీ ఇప్పుడు ఆ గ్రీన్ గ్యాంగ్ లీడర్నే చంపేశారు కదా ఈ పర్పుల్ గ్యాంగ్ వాళ్ళు. వాళ్ళకి లీడర్ కావాలి, ఆ లీడర్ నువ్వే అవ్వాలి. అంటే వాళ్ళలో నువ్వు ధైర్యం నింపాలి. నువ్వు తొందరగా వెళ్ళు, నువ్వు చేయగలవు. సరే మీరేదో చెప్పారు, నాకేదో అర్థమైంది. నేనైతే బయలుదేరుతున్నాను. అరే యార్ ఏంటిది? ఇతను చెప్పిన ప్రకారంగా అయితే మాత్రం మనం ఇప్పుడైతే గ్రీన్ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళాలి. గ్రీన్ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళైతే మనకి హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే ఈ పర్పుల్ గ్యాంగ్కి గ్రీన్ గ్యాంగ్కి అసలు పడదు. మనం వెళ్ళి వీళ్ళతో చేతులు కలిపామంటే వీళ్ళు మనకు వచ్చి హెల్ప్ చేయడానికి రావచ్చు. మేబీ మనమైతే తొందరగా ఆ గ్రీన్ గ్యాంగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఓకే మనమైతే వచ్చేసామన్నమాట. చివరికి ఈ గ్రీన్ గ్యాంగ్కి పర్పుల్ గ్యాంగ్కి ఒక యుద్ధం జరిగింది. ఒకప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగిందంటే ఈ పర్పుల్ గ్యాంగ్ వాళ్ళు వెళ్ళి ఆ గ్రీన్ గ్యాంగ్ లీడర్ని చంపేశారు. అప్పుడు వీళ్ళ సైన్యం కూడా చాలా తగ్గిపోయింది. వీళ్ళలో చాలా మంది మనుషులు వెళ్ళి పర్పుల్ గ్యాంగ్లో కలిసిపోయారు. ఇప్పుడు గ్రీన్ గ్యాంగ్ యొక్క సైన్యం కూడా చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఇంకా అలానే ఆ పర్పుల్ గ్యాంగ్ వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు అటాక్ వచ్చేసి ఆ గ్రీన్ గ్యాంగ్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళడం చాలా రిస్క్ అనుకుంటా, కానీ ఇప్పుడు రిస్క్ చేయక తప్పదు. మనం ఒక్కడమే డైరెక్ట్గా వెళ్ళి పర్పుల్ గ్యాంగ్ చేతిలో చనిపోయిన దానికంటే ఈ గ్రీన్ గ్యాంగ్లో కలిసేసి అప్పుడు మనం ఏదో ఒకటి ఆలోచించి ఏదైనా చేస్తే బెటర్. ఇంకా నేను పిరికి పందలా ఉంటే అస్సలు కుదరదు. పిరికి పందలా ఉంటే ఏం చేయలేం. ముందుగా వచ్చేసి వీళ్ళందరినీ మనం నమ్మించాలి. వీళ్ళు మనల్ని నమ్ముతారు మరి నాకైతే డౌట్గా ఉంది. సరే మనమైతే డైరెక్ట్గా వెళ్దాం. ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క స్థావరం దగ్గరికి వచ్చేసాం, కానీ ఇక్కడ నాకు ఎవరు కనబడట్లేదు. ఓకే అక్కడే ఉన్నట్టుగా ఉన్నారు. ఇదిగోండి ఇక్కడే ఎక్కడో ఇదిగోండి ఇక్కడ ఉన్నారు. చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. వీళ్ళందరూ మనకి హెల్ప్ అవుతారంటారా? సరే వెళ్దాం. వెళ్తే మనల్ని ఏమన్నా అంటారంటావా? ఒకసారి వెళ్తేనే తెలుస్తుంది. హలో ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి నా మాట వినండి. మీరే కదా గ్రీన్ గ్యాంగ్? ఎవడ్రా నువ్వు? ఎందుకు వచ్చావో చెప్పో. వీళ్ళందరూ వేసేయండి. వారే పర్పుల్ గ్యాంగ్ వస్తుంది. అందరు రెడీగా ఉండండి. మీ పొజిషన్ మీరు తీసుకోండి. ఆ పర్పుల్ గ్యాంగ్ వచ్చి అటాక్ చేయడానికి మళ్ళీ వస్తున్నారు. మీరు రెడీగా ఉండండి. మీ పొజిషన్స్ అందరు తీసుకోండి. చవట దద్దమ్మలారా, అక్కడ ఏం చేస్తున్నారు? మీ ప్రాణాలు పోతాయి. రెడీగా వచ్చి పొజిషన్ తీసుకోండి. ఎస్ ఆ పర్పుల్ గ్యాంగ్ లో ఉన్న కొంతమంది మనుషులు మళ్ళీ అటాక్ వస్తున్నారు. మీరు అందరూ వాళ్ళందరినీ వేసేయాలి. అదిగోండి వచ్చారు. మీరేం కంగారు పడకండి, నేను హ్యాండిల్ చేస్తా దీన్ని. నాకు బాగా వచ్చు, షూటింగ్ లో నేను ఎక్స్పర్ట్. అయిపోయారా? మీరు నా జోలికి వచ్చారంటే అసలు వదిలిపెట్టను. ఇప్పుడు మీరు నా చేతిలో చావబోతున్నారు. అసలైన గన్ బుల్లెట్ షాట్ ఎలా ఉంటుందో చూస్తారు తెలుసా? ఇప్పుడు మనం ఎలా అయినా సరే ఈ పర్పుల్ గ్యాంగ్ వాళ్ళని చంపాలి. అప్పుడే గ్రీన్ గ్యాంగ్ కి మనపై నమ్మకం వస్తుంది. అప్పుడు నమ్మకం వచ్చిన వెంటనే వీళ్ళు మనల్ని చేర్చుకుంటారు. అబ్బా వీడు పక్కనే ఉన్నాడు, వినలే కదా. బ్రో నువ్వు వెనక్కెళ్ళు, నేను మొత్తం చూసుకుంటా. ఇదిగో షాట్ అంటే ఇట్లా ఉంటది. ఇదిగో తీసుకో. అయిపోయారు. లోపలున్న ఇద్దరు వచ్చేసి అయిపోయారు. బయటికి పోండ్రా. ఒక్కడే ఉన్నాడా? ఒక్కడే ఎందుకు ఇంత చేస్తున్నాడు? మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటా. ఎవరు నువ్వు? ఎందుకు ఇలా వచ్చి సడన్ గా మమ్మల్ని అందరినీ కాపాడడానికి ప్రయత్నిస్తున్నావు? ఎందుకో? ఏం కావాలో చెప్పు. నేను కూడా మీలానే ఆ పర్పుల్ గ్యాంగ్ కి విరోధిని, అర్థమవుతుందా?
ఎందుకంటే వాళ్ళు కూడా చాలా అంటే చాలా చేశారు. మా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారు. అలానే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలీదు. వాళ్ళు నేను కాపాడాలి. అందుకే ఆ పర్పుల్ గ్యాంగ్ని ఎదిరించాలంటే మీరు నాకు హెల్ప్ చేయాలి. నేను నిన్ను చూశాను, నువ్వు బాగా కాల్చావు. నువ్వు మా లీడర్లా ఉంటావా? చెప్పు. మనకి శత్రువులు ఎల్లో గ్యాంగ్ కూడా. ఓ, ఎల్లో గ్యాంగ్ పర్పుల్ గ్యాంగా మొత్తం మీ పైన వచ్చి అటాక్ చేస్తున్నారా? మీ టెరిటరీ మొత్తం నాశనం చేయడానికి ఇలా చేస్తున్నట్టుగా ఉన్నారు. సరే, నేను మీతో కలుస్తాను. నేను మీ లీడర్లా ఉంటాను. మొత్తం మీకైతే ప్రతిదీ చెప్తాను. నేను ఏం చెప్తే అదే ఫాలో అవ్వండి. ఎందుకంటే పిల్లలందరినీ కాపాడాలి. ఎందుకంటే పిల్లల్ని మొత్తం దుబాయ్కి షిఫ్ట్ చేస్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంతలోపే వాళ్ళందరినీ వెళ్ళి మనం డిస్ట్రాయ్ చేయాలి. అర్థమవుతుంది కదా? ప్రతి ఒక్కడికి కూడా మనం అంటే ఏంటో చూపించాలి. నువ్వు మాట్లాడడానికి బానే ఉంది, కానీ ఇప్పుడు వచ్చేసి మనకి ఎవ్వరు మనుషులు లేరు. మనతో పాటు మనకి మంచిగా బలగం ఉన్నట్లయితేనే వాళ్ళు ఎదుర్కోగలం కదా, లేకపోతే ఎలా ఎదుర్కొంటామో చెప్పు. ఇప్పుడు మన దగ్గర బలగం లేకపోవచ్చు. ఆ బలగాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? బలగాన్ని భయంతో క్రియేట్ చేయాలి. చూపిస్తా ఒక్కొక్కడికి భయం అంటే ఎలా ఉంటుందో. సరే, మీరందరూ రెడీ అయిపోండి. నో ఎవరు అటాక్ చేస్తున్నారు? రెడీగా ఉండండి. ఏయ్, ఎల్లో గ్యాంగ్ అనుకుంటా. అయిపోయారా మీ నా చేతిలో? ఎక్కడ నా దగ్గరికి వచ్చి కాలుస్తారా? ఏంటి, నా అనుభవంలో ఎవరిని చూడలేదు. నువ్వు అంత కరెక్ట్ గా ఎలా కాల్చావు? ఇప్పటికి చాలా మందిని మా వాళ్ళని పొట్టన పెట్టుకున్నారు. ఈ ఎల్లో గ్యాంగు ఇంకా పర్పుల్ గ్యాంగు మనల్ని కాల్చడానికి వస్తున్నారు. నువ్వు చాలా అద్భుతంలా ఉన్నావు. ఇప్పుడు నువ్వు మా గ్యాంగ్ లో చేరబోతున్నావు. నువ్వే మా గ్యాంగ్ లీడర్, ద వన్ అండ్ ఓన్లీ గ్యాంగ్స్టర్. ఎస్, నేను చెప్పింది ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పటి వరకు నార్మల్ వ్యక్తిలా ఉన్నాను. ఇప్పుడు నేను మా సించాన్ ఇంకా పిల్లల కోసమైతే ఒక గ్యాంగ్స్టర్లా మారబోతున్నాను. సమయం వచ్చింది మనం కూడా ఒక గ్యాంగ్స్టర్ అవ్వడానికి. ఇన్నాళ్ళు ఎంతకాలం మనం మంచిగా ఉంటాం, మారిపోదాం. ఒక్కసారి మనం గ్యాంగ్స్టర్లా మారితే వాళ్ళకి మనం అంటే ఏంటో తెలుస్తుంది. నన్ను గ్యాంగ్స్టర్లా రెడీ చేయండి. ఎస్ సార్, మీరే ఇప్పుడు మా గ్యాంగ్ లీడర్. మొత్తం మేము చూసుకుంటాం. ఒక గ్యాంగ్స్టర్ ఎలా ఉంటాడో, గ్యాంగ్స్టర్ని చూస్తే ఎలా భయపడతారో ఇప్పుడే మన కథ మొదలైంది. ఇంకా స్టార్టింగ్ మాత్రమే. ఇప్పుడు వచ్చేసి మనమైతే సిటీలో ఉన్న ప్రతి ఒక్కరిని డిస్ట్రాయ్ చేయాలి. ముందుగా వచ్చేసి ఆ పర్పుల్ గ్యాంగ్ని డిస్ట్రాయ్ చేసి వాళ్ళకి భయం అంటే ఏంటో చూపించాలి. మన సించాన్ని ఇంకా పిల్లల్ని మనం కాపాడాలి. ప్రతి ఒక్కరిని మనం కాపాడడం మన బాధ్యత. కానీ బాస్, మా కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ మీద మనం అటాక్ వెళ్ళట్లయితే అక్కడే మనందరినీ చుట్టుముట్టి చంపేస్తారు. మీరేం కంగారు పడకండి. ప్రతి దానికి ప్రతి ఒక్క ప్లాన్ అయితే ఉంది. నేను చూసుకుంటా కదా, మీరు నన్ను ఫాలో అయిపోండి. భయం అంటే ఏంటో చూపిస్తా అన్నాను కదా. ఒక్కసారి భయాన్ని వాళ్ళు చూసారంటే అందరూ మన సైడ్ వస్తారు. ఓకే, ఇప్పుడు గ్యాంగ్స్టర్లా మారాం. ఫ్యూచర్లో ఈ ఎల్లో గ్యాంగ్ ఇంకా అలానే పర్పుల్ గ్యాంగ్ దేన్ని కూడా విడిచిపెట్టను. రే, మళ్ళీ వచ్చారు. ఆ పర్పుల్ గ్యాంగ్ వాళ్ళకి నేనంటే ఏంటో చూపిస్తాను. రేయ్, అయిపోయారా మీరు నా చేతిలో? ఇదిగోండి, తీసుకోండి. తీసుకోండి, వదిలిపెట్టకండి. ఒకే బుల్లెట్కి 2 తలకాయలు లేచిపోవాలి. ఎక్కడికి పారిపోతారా? రే, అయిపోయారు. వేసేయండి రా వాళ్ళని, వేసేయండి. రే, కొట్టండి రావండి. మీరెవ్వరు అవసరం లేదు. నేను ఒక్కడిని చాలు వీళ్ళకి. రే, నేను ఒక్కడిని చాలురా. ఇగో ఎవరితో పెట్టుకున్న షూటర్తో పెట్టుకోకండి. మనకి అంత శక్తి లేదు. మీరు ఇద్దరిని ముగ్గురినైతే కాల్చగలరు. వాళ్ళు గ్రూప్ గా గ్యాంగ్ గా వస్తే అప్పుడు మన అందరం అయిపోతాం. ప్రతిసారి కండబలమే గొప్పదనుకోకండి. బుద్ధి బలాన్ని కూడా మనం ఉపయోగించాలి. ఇప్పుడు వీళ్ళ డెడ్ బాడీస్ ఉన్నాయి, ఆ ఎల్లో గ్యాంగ్ డెడ్ బాడీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పర్పుల్ గ్యాంగ్ డెడ్ బాడీస్ వచ్చేసి ఆ పర్పుల్ గ్యాంగ్ పంపించండి. ఎల్లో గ్యాంగ్ డెడ్ బాడీస్ వచ్చేసి ఎల్లో గ్యాంగ్ పంపించండి. చంపింది ఎవరంటే ఈ ఎల్లో గ్యాంగ్ పర్పుల్ గ్యాంగ్ ఇద్దరు కొట్టుకోవడం వల్ల వీళ్ళు చచ్చిపోయారని చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి మనం గొడవ పెట్టి వీళ్ళ సైన్యం వాళ్ళ సైన్యం తగ్గించేలా చేసి అప్పుడు మనం మధ్యలో ఎంటర్ అయ్యి వాళ్ళిద్దరికి చుక్కలు చూపిద్దాం. ద గ్యాంగ్స్టర్ అంటే ఏంటో చూపిద్దాం. ప్రతి ఒక్కడు కూడా చూస్తారు కదా. అసలైన ఆట ఇప్పుడే ఆరంభం కాబోతుంది. ఏమన్నా తెలివా? వచ్చాడ్రా అసలైన మగాడు.